తెలంగాణ రాష్ట్ర గీతంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ టీపీసీసీ ఆదివాసీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మండిపడ్డారు. ఎవరి చేత పాడిస్తే బాగుంటుందో కవి నిర్ణయమని, దానిపై దేశపతి శ్రీనివాస్, ప్రకాష్ కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ గేయాన్ని 10 ఏళ్లు ఎవరూ పట్టించుకోకపోతే కాంగ్రెస్ వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి అందశ్రీని పిలిచి మాట్లాడి దానికి గౌరవం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. గద్దరన్ ఉన్నాడు, అందశ్రీ ఉన్నాడు, విమలక్ ఉన్నది, చాలా మంది కవులు కళాకారులు ఉన్నారు. దానికి పాడడానికి వేరేలను సెలెక్ట్ చేయడం అంటే విమలక్కను కన్సిడర్ చేయకపోవడమా, వాళ్ళని పక్కన పెట్టడమా, వాళ్ళని అవమానించడమా? ఎట్లయితుంది అది? అలా ఆంధ్రోళ్ళు ఎట్లయితారు? నేనేమంటున్నానంటే పాటను ఎవరు పాడితే బాగుంటది అనేటటువంటి దానికి ఆ కవి డిసైడ్ చేస్తాడు. ఎవరు పాడితే అది అందుతుంది అనేది ఆయన డిసైడ్ చేస్తాడు. ఆయన డిసైడ్ చేసి నీకు ఎందుకు ఆబ్జెక్షన్ అంటున్నా? నీకున్న ఆబ్జెక్షన్ ఏంది? దాన్ని ఎందుకు పాడొద్దు అనుకుంటున్నాడు ఆయన? ఏం ఆత్మగౌరవం ఎట్లా పోతుంది? ఎట్లా ఆంధ్రోడు ఎట్లయితాడు? ఆయన ఎట్లయితాడు ఆంధ్రోడు? 40 సంవత్సరాల నుంచి భూమి మీద ఉన్నాడు ఆంధ్రోడు అవుతారా? అయితే కేటీఆర్ కూడా ఆంధ్రోడే, కేసీఆర్ కూడా ఆంధ్రోడే. బొబ్బిలి మూలాలు ఉన్నాయి కేసీఆర్ కు. ఈ రాష్ట్రంలో నుంచి వెళ్ళకూడదామా? భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ప్రాంతీయ సమానత్వం కోసం, ప్రజల మధ్యన వైషమ్యాన్ని రెచ్చగొట్టడం కోసం కాదు. దయచేసి మీరు గుర్తించాలి. ఇది తెలంగాణ భావం, తెలంగాణ ఆలోచన, తెలంగాణ కంటెంట్ ఉన్నత శిఖరాలకు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లగలిగినటువంటి పద్ధతిలో దాన్ని ప్లాన్ చేస్తున్నాం. దాన్ని అదే మీరు అనేటటువంటి పద్ధతి అంటే దాని అర్థం తెలంగాణలో కవులు లేరని కాదు, తెలంగాణలో కళాకారులు లేరని కాదు, తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులు పనికిరానోళ్ళని కాదు. ఇది వితంతవాదంతో చేసేటటువంటి చర్చ, వితంతవాదపు చర్చ కాదు. మా కంటెంట్ ను, మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఒక ప్రపంచ ప్రైడ్ గా తెలుగు జాతిలో ఒక ఖ్యాతిగా మిగిలిపోయేటటువంటి పద్ధతిలో దాన్ని తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. ఆ ఆలోచన కంటే ముందు కవి ఆలోచన. దయచేసి మీరు వినండి. అదే జయ జయ హే తెలంగాణ పాటను చాలా మంది కళాకారులు పాడారు, చాలా మంది పాడారు. నేనంటున్నా ఈ రోజు వరకు నాకు తెలిసి అందశ్రీ గారు పాడినంత ఎఫెక్ట్ గా వేరే వాళ్ళు పాడలేకపోయారు. దాన్ని కీరవాణి ఎందుకు పాడవద్దు అంటున్నారు మీరు? చెప్పండి. నాకంటున్న ఆబ్జెక్షన్ ఏంది? అదేమన్నా ఆంధ్రలోకి నెక్కిపోతున్నావా పాటను? మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, పాడుతున్నది కీరవాణి కాదు. మళ్ళా మీరు దాంట్లో కన్ఫ్యూజన్ కాకుర్రి. జాతీయ రాష్ట్ర గీతం కావాలనా వద్దా? ఎందుకు అడగలే ఇంతవరకు? ఆంధ్రలో పాడతలేరు, దాన్ని తెలంగాణలో పాడుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని పెట్టిన దానికి మీకంటే నాకంటే బయట మాట్లాడుతున్న కవుల కంటే ఆ పాట మీద సర్వ హక్కులు, సర్వ నిర్ణయాలు దాన్ని రాసిన దాన్ని కన్న తల్లి అయినటువంటి అందశ్రీ గారికే ఉన్నాయి. అది ఆయన కన్న తండ్రి, కన్న తల్లి ఆయనే. గుర్తుపెట్టుకోండి మీరు. అది ఆంధ్ర తెలంగాణ కాదు, తెలంగాణ ప్రైడ్ పెంచడానికి ఆంధ్ర కళాకారుడే ఉపయోగపడతాడు అనుకో, దాన్ని వాడుకుంటాం. రాయలసీమ కళాకారుడే ఉపయోగపడతాడు అనుకో, దాన్ని వాడుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల ప్రయోజనాల సంకుచిత ధోరణిలో దాన్ని నెట్టే కుట్రగతంలో కేసీఆర్ చేసిండు. ఇంకా ఇప్పుడొచ్చిన ప్రభుత్వం ప్రజాస్వామీకరణ చెందించి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే కూడా అడ్డం జరిగే ప్రయత్నం చేస్తుండు. దాంట్లో తెలంగాణ ప్రజలు ఇన్వాల్వ్